అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. 2025 సంవత్సరము జూలై నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, రిజిస్ట్రేషన్ లాంటి పనులు చేసుకోవటానికి, అద్దె ఇల్లు మారటానికి ఏ రోజుల్లో మనకి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను తెలియజేసినటువంటి సమాచారం మొత్తము పంచాంగంని అనుసరించి తెలియజేస్తున్నానండి. మనకి జూలై నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ షష్ఠి మంగళవారం మొదలుకొని శ్రావణ శుద్ధ సప్తమి గురువారం వరకు ఉంటుంది. మనకి జూలై నెలలో జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుందండి. జూలై 25వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. కనుక మనకి జూలై 1వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఈ రోజుల్లో మనకి గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికైతే ముహూర్తాలు అనేవి లేవు. కేవలము రిజిస్ట్రేషన్ లాంటివి, అద్దె ఇల్లు మారటానికి మాత్రము కొన్ని రోజుల్లో ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. అవి ఎప్పుడు ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాము. జూలై 25 నుంచి మనకి గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి ముహూర్తాలు అయితే కొన్ని రోజుల్లో ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాము. ఇప్పుడు ముందుగా జూలై 1 మంగళవారము షష్ఠి తిథి, పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి అంత అనుకూలంగా అయితే లేదండి. ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికైతే మనకి ఈ రోజున ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అంత శుభముహూర్తాలు అయితే లేవు. జూలై 2 వారం బుధవారము సప్తమి తిథి ఉత్తర నక్షత్రం. జూలై 3 వారం గురువారము అష్టమి తిథి హస్త నక్షత్రం. జూలై 4 వారం శుక్రవారము నవమి తిథి చిత్తా నక్షత్రం. జూలై 5 వారం శనివారము దశమి తిథి స్వాతి నక్షత్రము. మనకి ఈ 2, 3, 4, 5 ఈ 4 తేదీల్లో మనకి అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ లాంటి పనులు చేసుకోవటానికి చాలా శుభప్రదంగా ఉందండి. ఈ 4 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. జూలై 6 వారం ఆదివారము ఏకాదశి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి అంతగా అనుకూలంగా లేదండి. ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే అంత అనుకూలంగా లేదు. జూలై 7 వారం సోమవారము ద్వాదశి తిథి అనురాధ నక్షత్రము. ఈ రోజు కూడా చాలా బాగుందండి. రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. జూలై 8 వారం మంగళవారము త్రయోదశి తిథి జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజు కూడా అంత అనుకూలమైన రోజైతే కాదండి. జూలై 9 వారం బుధవారము చతుర్దశి తిథి మూలా నక్షత్రము. ఈరోజు రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, అద్దె ఇల్లు మారటానికైతే శుభప్రదంగా ఉంది ఈ రోజున. జూలై 10 వారం గురువారము పూర్ణిమ తిథి పూర్వాషాఢ పూర్తిగా ఉంటుందండి ఈ రోజున. ఈ రోజు కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు అయితే లేవండి. జూలై 11 వారం శుక్రవారము పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజు అండి. జూలై 12 వారం శనివారము విద్యా తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ 11, ఈ 12 ఈ 2 తేదీల్లో రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారటానికి అనుకూలంగా ఉంది. జూలై 13 వారం ఆదివారము తదియా తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారటానికి అనుకూలంగా ఉందండి. జూలై 14 వారం సోమవారము చవితి తిథి ధనిష్ట నక్షత్రము. ఈరోజు కేవలం అద్దె ఇల్లు మారటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 15 వారం మంగళవారము పంచమి తిథి శతభిష నక్షత్రం అండి. ఈరోజైతే అంత మంచి రోజు అయితే కాదండి. ఈరోజు ఎటువంటి ముహూర్తాలు అయితే లేవు. జూలై 16 వారం బుధవారము షష్ఠి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈరోజు కేవలం రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 17 వారం గురువారము సప్తమి తిథి రేవతి నక్షత్రం అండి. ఈరోజు కూడా కేవలం రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 18 వారం శుక్రవారము అష్టమి తిథి అశ్విని నక్షత్రం అండి. జూలై 19 వారం శనివారము నవమి తిథి భరణి నక్షత్రము. జూలై 20 వారం ఆదివారము దశమి తిథి కృత్తికా నక్షత్రం అండి. మనకి ఈ 20, 19, 18 ఈ 3 తేదీల్లో ఎటువంటి ముహూర్తాలు అనేవి అయితే లేవండి. అంత అనుకూలమైనటువంటి రోజులు కాదు ఈ 3 రోజులు. జూలై 21 వారం సోమవారము
ఏకాదశి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈరోజు అద్దె ఇల్లు మారడానికి రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది. జూలై 22 వారం మంగళవారము, ద్వాదశి తిథి మృగశిర నక్షత్రం అండి. జూలై 23 వారం బుధవారము, చతుర్దశి తిథి ఆరుద్ర నక్షత్రము. జూలై 24 వారం గురువారము, అమావాస్య తిథి పునర్వసు నక్షత్రము. 24, 23, 22 ఈ 3 తేదీలు అంత అనుకూలంగా లేవండి. ఈ 3 తేదీల్లో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే మనకి ముహూర్తాలు అయితే లేవు. జూలై 25 వారం శుక్రవారము, పాడ్యమి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు చాలా బాగుంది. ఈరోజు కేవలము రిజిస్ట్రేషన్ లాంటి పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. జూలై 26 వారం శనివారము, విద్యా తిథి ఆశ్లేష నక్షత్రము. ఈరోజు గృహప్రవేశానికి, నూతన గృహప్రవేశానికి, గృహ ఆరంభానికైతే ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 27 వారం ఆదివారము, తదియా తిథి మకా నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజండి. ఈ రోజున నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, గృహ ఆరంభానికి, రిజిస్ట్రేషన్ లాంటి పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది. జూలై 28 వారం సోమవారము, చవితి తిథి పుబ్బా నక్షత్రము. ఈ రోజు కూడా చాలా మంచి రోజండి. రిజిస్ట్రేషన్ పనులకు, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, శంకుస్థాపనకి చాలా శుభప్రదంగా ఉందండి ఈ రోజున. జూలై 29 వారం మంగళవారము, పంచమి తిథి ఉత్తరా నక్షత్రము. ఈ రోజైతే అంత అనుకూలమైన రోజు కాదండి. ఎటువంటి ముహూర్తాలు అయితే లేవు ఈ రోజున. జూలై 30 వారం బుధవారము, షష్ఠి తిథి హస్త నక్షత్రము. ఈ రోజు చాలా బాగుందండి. గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, రిజిస్ట్రేషన్ లాంటి పనులు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది ఈ రోజున. జూలై 31 వారం గురువారము, సప్తమి తిథి చిత్తా నక్షత్రము. ఈ రోజు కూడా చాలా మంచి రోజండి. నూతన గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్ లాంటి పనులు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఒక్కసారి నేను డేట్స్ అన్ని మళ్ళీ చెప్తానండి. 31, 30, 28, 27, 26, 25, 21, 17, 16, 14, 13, 12, 11, 9, 7, 5, 4, 3, 2 ఈ 6 రోజుల్లో మనకి అద్దెలు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, నూతన గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి ముహూర్తాలైతే ఉన్నాయండి. ఇక్కడ తెలియజేసినటువంటి నూతన గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి ముహూర్తాలు అనేవి అందరికీ ఒకటేలాగా ఉండవండి. ఎవరి జన్మనామ నక్షత్ర ప్రకారము ఏ ముహూర్తం ఎవరికి సరిపోతుందో ఒకసారి మీకు దగ్గరలో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్తే వారు చూసి మీకు సరైన ముహూర్తము, సరైన రోజు అనేది నిర్ణయిస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.